భారత్ మాతా కీ మనందరం మన తల్లిని ఎంత ప్రేమిస్తామో మనమందరం మన నేల తల్లిని కూడా అలానే ప్రేమించాలి. తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడారు? ఈ భూమి గురించి కొట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఎందుకు ఇచ్చారు? ఈ భూమి కోసం ప్రాణాలు ఇచ్చారు. తెలంగాణ కోసం ఎందుకు ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపట్టారు? భూమి కోసం చేశారు. మరి అంతగా పోరాడి సాధించుకున్న పోరుగడ్డ తెలంగాణ మీద మనం ఒక్కసారి జై జై అంటే అది ఆ నేల తల్లి కూడా పులకిస్తుంది కదా. మనం ఉండేది భారతమాత ఒడిలో ఉంటున్నాం. భారతమాతకు జై అంటే మన తల్లికి, మన తల్లి యొక్క తల్లికి అలా 7 తరాలకి జై అన్నట్టు. సో 7 తరాల తల్లులు మనల్ని దీవిస్తారు. మనకు ఆ దీవెనలు కావాలా వద్దా? ఒక్కసారి ఇక్కడ చూస్తే ఒక్క కీర్తిరెడ్డమ్మ కాదు, మొత్తం అందరూ కీర్తిరెడ్డమ్మలే కనపడుతున్నారు. ఇక్కడ మొత్తం మీ ముఖాల్లో ఆవిడే ప్రతిబింబిస్తున్నారు. ఇంత ఎండలో చూడండి, అక్కడ కూడా ఆ అన్నయ్యలందరూ, తమ్ముళ్ళు, అక్కలు, వాళ్ళందరూ, అమ్మలు, వాళ్ళందరూ కూడా ఎండలో కూడా నిలబడ్డారంటే అది కీర్తిరెడ్డమ్మ యొక్క పూర్తి ఆవిడ యొక్క మిషన్. అది ఒక్కసారి అందరం చేతులు, 2 చేతులు పైకెత్తి మన తల్లిని, వాళ్ళ తల్లిని, వాళ్ళ తల్లిని అలా 7 తరాల్ని స్మరించేలాగా భారతమాతకు జయకారం చేస్తాం. ఒకసారి అందరూ తల్లులు 2 చేతులు పైకెత్తండి. భారత్ మాతా కీ, 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 భారత్ మాతా కీ. 7 సార్లు చెప్పాము అని అంటే మనకు 7 తరాల తల్లులు మనల్ని దీవించినట్టు. ఈరోజు మొగళ్ళపల్లి ఇక్కడికి రావడానికి నేను మొట్టమొదటిసారి మొగళ్ళపల్లి వస్తున్నాను. గతంలో 9 సంవత్సరాల క్రితం నేను రథయాత్ర చేసేటప్పుడు భూపాలపల్లి మీద వెళ్ళాను. అప్పుడు మొగళ్ళపల్లి వచ్చే అవకాశం నాకు దక్కలేదు. కానీ కీర్తిరెడ్డమ్మ నాకు ఈరోజు అవకాశం ఇచ్చింది, మీరు మొగళ్ళపల్లిలో అడుగు పెట్టాలి అని. మీ అందరిని చూసే అవకాశం నాకు కీర్తి అమ్మ ఇచ్చింది. మీ అందరి ముందు ఎక్కువ సమయం కాకుండా అతి తక్కువ సమయంలో మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నాకు సమాధానం చెప్పండి. కేసీఆర్ గారు తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. చెప్పారా లేదా? చెప్పారా లేదా? మరి ఏ ఇంటికైనా ఇక్కడ ఉద్యోగం వచ్చిందా? రాలేదు. ఆయన అంటారు, మేము 100 చెప్తామా, 100 చెప్తాం, మేము అన్ని ఇస్తామా ఏంటి? చెట్టుకు కాస్తా ఏంటి ఉద్యోగాలు? అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఇంకా రికార్డ్ అయి ఉన్నాయి. ఇస్తాననడం ఎందుకు? మనల్ని ఇలా కాల్చుకు తినడం ఎందుకు? ఈరోజు యువత అంతా ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుంది, మేము సంపాదించుకుంటే మా అమ్మ నాన్నని కాపాడుకుంటాం, మా చదువుల కోసం కష్టపడి అప్పుల పాలైనటువంటి మా తల్లిని, మా తండ్రిని మేము అప్పుల బారి నుంచి విడిపించుకుంటాం, ఈ తెలంగాణలో మేము తలెత్తుకు తిరుగుతామని ఆశతో ఎదురు చూసినటువంటి విద్యార్థులందరి నోట్లో మట్టి కొట్టారా లేదా? చెప్పండి ఒకసారి. మీ పిల్లలు చదువుకొని ఈరోజు మీ ఇంటి అరుగు మీద ఉద్యోగం సద్యోగం ఏమీ లేకుండా మీరు ఇంకా కష్టపడుతూ పెట్టే తిండి తింటూ అటువంటి మీ పిల్లల్ని చూస్తే మీ కడుపు తరుక్కుపోతుందా లేదా? నేను మాటిస్తున్నాను, పరిపూర్ణానంద స్వామిగా నేను మాటిస్తున్నాను, భారతీయ జనతా పార్టీని తెలంగాణలో 70 స్థానాల్లో గెలిపించండి, 1,00,000 ఉద్యోగాల్ని 6 నెలల్లో మీకు భర్తీ చేస్తాం. ఏ విద్యార్థులైతే కడుపు మంటతో కూర్చుని మా ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు
ఉద్యోగాలు ఇస్తానని ఆయన మాటిచ్చి అసెంబ్లీలో స్వయంగా చెట్టుకు ఉద్యోగాలు వస్తాయా, చెట్టుకు కాస్తాయా ఉద్యోగాలని ఆయన ఇవ్వకపోవడం ఒక తప్పైతే 100 మాటలు అంటాం అన్ని నెరవేరుతాయా అని ఆయన మాట్లాడడం మీ అందరి ముందు అడుగుతున్నాను. తెలంగాణ వస్తే నా కొడుకుని మంత్రి చేస్తానని చెప్పి మాటిచ్చారా? చేయలే. కానీ వాళ్ళ కొడుకుని మంత్రిని చేశారా లేదా? తెలంగాణ వస్తే నా కూతుర్ని ఎంపీని చేస్తానని చెప్పి మాటిచ్చారా? చెప్పలే. కానీ చేశారా లేదా? తెలంగాణ వస్తే నా అల్లుడికి మంత్రి పదవి ఇస్తానని చెప్పారా? చెప్పలే. కానీ అల్లుడికి మంత్రి పదవి ఇచ్చారా లేదా? తెలంగాణ వస్తే నా షడ్డకుడు కొడుక్కి నేను రాజ్యసభ ఇస్తానని చెప్పారా? చెప్పలే. కానీ ఇచ్చుకున్నారా లేదా? మరి చెప్పనివి అవన్నీ ఇచ్చినప్పుడు చెప్పిన మా బిడ్డల యొక్క ఉద్యోగాల సంగతి ఏమిటని అడిగితే, కడుపు కోతతో బాధపడుతున్నటువంటి పిల్లల సంగతి ఏమిటని అడిగితే నైజాంతా అంటాడు ఆయన. కాబట్టి ఓ జాన్నా హీ పడేగా, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి అని అంటే, తెలంగాణ గడ్డ మీద బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించండి. 6 నెలల్లో ఉద్యోగాలు మీద అందుతాయి. ఉద్యోగాలు అందడమే కాదు, భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి ఒక లక్ష్యం, చిత్తశుద్ధి ఎలాంటిదో భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఉద్యోగాలకి కాంపిటీటివ్ పరీక్షలు ఏవైతే ఉంటాయో, దానికి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో, ఆ పరీక్షలకు అయ్యేటువంటి ఖర్చు కూడా భారతీయ జనతా పార్టీ భరిస్తుంది, పరీక్షలు రాయిస్తుంది. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 6 నెలల్లో నోటిఫికేషన్స్ ఇచ్చి మన బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయి. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలా వద్దా? మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తేనే ఇక్కడున్నటువంటి తల్లుల యొక్క కడుపు తీపి ఖచ్చితంగా పంట పండుతుంది. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తేనే కూలీ నాలీ చేసి నోరు మూతి కట్టుకొని పైసా కూడబెట్టి చదివించినటువంటి తండ్రుల యొక్క కల నెరవేరుతుంది. ఆ కల నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలి. అంతేకాదు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. ఇచ్చారా? ఎవరికన్నా వచ్చిందా? రాలేదు. నిజంగా 3 ఎకరాల భూమి రాకపోగా రైతు బంధు పథకం అని పెట్టి 100 ఎకరాలు, 500 ఎకరాలు, 300 ఎకరాలు ఉన్నటువంటి పెద్ద వాళ్ళకి లక్షలు కోట్లు కట్టబెట్టారు కేసీఆర్ గారు. ఈరోజు సన్నకారు రైతు, చిన్నకారు రైతు, కౌలు రైతు, కూలి చేసుకునేటువంటి రైతులకి డొక్క ఎండిపోతుంది. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు? మన తెలంగాణ తెచ్చుకుంటే ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడు, అలాంటి తెలంగాణ తెస్తామన్నారు. కానీ ఈరోజు జాబితా చెప్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనేటువంటి జాబితా చెప్తుంది. అదే భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఈరోజు చిన్న రైతులు, 1 ఎకరం ఉన్నవాళ్ళు కానీ, అరెకరం ఉన్నవాళ్ళు కానీ, 2 ఎకరాలు కానీ, 5 ఎకరాలు కానీ, సన్నకారు, చిన్నకారు, కౌలు, కూలి రైతులకి వాళ్ళ నెత్తి మీద 5,000 నుండి 2 లక్షల వరకు ఉన్నటువంటి అప్పుని ఒకేసారి ఏకకాలంలో పూర్తిగా రుణమాఫీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే మీ అందరికీ చెయ్యాలని ఒక సంకల్పం తీసుకుందో, వాటన్నిటి విషయంలో భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో ఉంది. విద్యార్థులు, చదువుకునే విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తామన్నారు. అంటే వాళ్ళు చదువుకునే ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులు తల్లిదండ్రుల మీద భారం పడకుండా ఆ ఖర్చుల్ని ప్రభుత్వం భరించేలాగా, ఆ ఖర్చుల్ని తిరిగి ప్రభుత్వం చెల్లించేలాగా ఒప్పుకున్నారు. కానీ ఒప్పుకొని ఆ బిడ్డలు చదివి పరీక్షలు రాసిన తర్వాత మాకేం తెలియదు అన్నట్టుగా గాలి కొదిలేస్తే ఈ రోజు ఆ బిడ్డల నెత్తి మీద 6,850 కోట్లు అప్పు తేలిపోయాయి. చదువుకునే బిడ్డల మీద 6,850 కోట్ల అప్పు. ఆయన చేతులెత్తేశారు. 5 సంవత్సరాలు పాలించవయ్యా అని మనం అందరం ఓటేస్తే
ఆయన 4.5 సంవత్సరాలనే కట్టెబాడేసి అవతలికి వెళ్ళిపోయాడు ఆయన అంటాడు ఇప్పుడు మళ్ళీ నాకు ఇవ్వండి, నేను మళ్ళీ మిమ్మల్ని పరిపాలిస్తానంటారు. ఆయన 4.5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా సెక్రటరేట్కి వెళ్ళలేదు, పని చేయాల్సిన చోట ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అంటారు ఒకవేళ నన్ను కనుక ఓడిస్తే, నేను కనుక ఓడిపోతే నాకేం పోదు, నేను హాయిగా ఇంటికి వెళ్ళి పండుకుంటా, మీరే నరకం అనుభవిస్తారంటారు. ఎవరైనా అంటారా మాట? అలాంటి మాట అనొచ్చా? నాకేం పోదు, నేను హాయిగా ఇంటికి వెళ్ళి పడుకుంటానంటారు. ఆయన 4.5 ఏళ్లు ఫామ్ హౌస్ లో పడుకున్నారు, ఇప్పుడు ఓడిస్తే ఎర్రబెల్లిలో వెళ్ళి పడుకుంటానంటున్నారు. అంటే కుంభకర్ణుడు, రామాయణంలో కుంభకర్ణుడు 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు లేచి పనిచేస్తాడు. కానీ మన కేసీఆర్ గారు 12 నెలలు పడుకుంటానే ఉంటానంటాడు. 12 నెలలు పడుకుంటానంటాడు. మీ అందరి దగ్గర నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. నేను వచ్చే దారిలో అమరధామం అని మనందరికీ తెలుసు. నేను పరకాల్లో దిగి అమరధామం గురించి విన్నాను. అంటే నిజాం నిరంకుశత్వ పాలన నుండి ఈ తెలంగాణ విముక్తి కావాలని రజాకారుల చేతుల్లో అక్రమంగా, అన్యాయంగా మానము దోపిడీకి గురై, ధనము, ప్రాణము, మానము అన్ని దోపిడీకి గురైనటువంటి తెలంగాణ మహిళా లోకమే కాదు, తల్లులే కాదు, తండ్రులే కాదు, ఎప్పుడు ఈ నిజాం పిశాచం మనల్ని విడిచిపెట్టి పోతుందని ఎదురు చూశారో, ఆ సమయం వచ్చే ముందు ఇక్కడున్నటువంటి యువకులు, యువతి అంతా కూడా మన నిజాం నుంచి విముక్తి పొందాలని, తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవాలని సెప్టెంబర్ 2వ తేదీ అందరూ గుమిగూడితే వందలాది మంది అక్కడ కాల్చి చంపారు. 27 మంది తూటాలకు బలై చచ్చిపోయారు. ఆ అమరధామానికి కేసీఆర్ గారు వచ్చి ప్రతిజ్ఞ చేశారు, మనం తెలంగాణ ఏర్పరచుకున్న తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే సెప్టెంబర్ 17వ తేదీ ఈ తెలంగాణ విమోచన దినాన్ని ప్రకటిస్తాం, పాఠ్య పుస్తకాల్లో పెడతాం, అందరూ చదువుకోవాలి, తెలుసుకోవాలి మన తెలంగాణ అప్పటి నుంచి ఎలా పోరాడుతూ వచ్చామని, ఇప్పటికి కానీ తెలంగాణ మనకు దక్కలేదు అని ఇన్ని కబుర్లు చెప్పిన కేసీఆర్ సారు అసెంబ్లీలో అంటారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిలదీశారు, సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినాన్ని ప్రకటించాలని అడిగితే, నేనేం ప్రకటించను పోండి, వస్తే గిస్తే భారతీయ జనతా పార్టీ వస్తే మీ పార్టీ వచ్చినప్పుడు మీరు ప్రకటించుకోండియా, నేను ప్రకటించనని చెప్పాడు ఆ పెద్ద ఆయన. తెలంగాణ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. పోనీ అలా అంటే అన్నారు, తీసుకెళ్లి మళ్ళీ తెలంగాణ పరువుని ఎంఐఎం సోదరుల పాదాల దగ్గర తాకట్టు పెట్టారు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ మొన్నంటారు, మీకు తెలుసో తెలీదో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని మేమే చేశాం, ఆయన మేము ఎలా తల ఆడించమంటే అలా ఆడించాలి, మేము సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంటాడు ఆయన. నేను మీ అందరికీ చెప్తున్నాను, ఈసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేయండి, ఓవైసీ సోదరులిద్దరిని సిట్టో స్టాండ్ అది మనం తెలుసుకుందాం, ఆ తర్వాత ఖచ్చితంగా తెలుస్తాం, వదిలిపెట్టక్కర్లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాకూడదు అని తెలంగాణకి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి ఓవైసీ సోదరుల దగ్గర కేసీఆర్ గారు వెళ్ళి మాట్లాడతారు. వాళ్ళు ఏం చెబితే అది వింటానంటారు. తెలంగాణ రాకూడదని తెలంగాణకి ద్రోహం చేసినటువంటి, తెలంగాణకు ద్రోహం చేసి గెలిచినటువంటి నాయకులందరినీ ఆయన పార్టీలో చేర్పించుకుని వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇస్తారు. ఒక పక్క మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణ అని వస్తారు. ఇన్ని నాలుకలు ఒక మనిషికి, అయ్య బాబోయ్ ఇన్ని నాలుకలు. కాబట్టి ఈరోజు తెలంగాణలో మనం నిజంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు రావాలి ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు నరేంద్ర మోడీ గారు ఇక్కడెక్కడో ప్రాంతానికి, కళ్ళు ముక్కు తెలియని ప్రాంతాలకి ఉజ్వల పథకం ద్వారా ఏ తల్లి కష్టపడకూడదని, ఒకసారి నరేంద్ర మోడీ గారు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు ఒక చోట ఆగితే ఒక పెద్ద ముసలమ్మ ఆవిడ పక్క కూర్చుని ఊదుకుంటూ గొట్టంతో వంట వండుకుంటూ కళ్ళమ్మని నీళ్లు పెడుతూ ఉంటే మోడీ గారు వెళ్ళారు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమన్నా కష్టాలున్నాయా, నీకేం కష్టాలున్నాయని అడిగితే ఆ అమ్మనింది, నాయనా మా పేదోళ్ళ ఇంట్లో తిండి తినాలి అని అంటే
కంటి నిండా నీళ్లు కార్చాల్సిందే. ఎందుకమ్మా అంత కష్టం ఏమిటనంటే, ఈ కట్టెలు పొయ్యితో వండాలి కదా నాయన, ఈ పొగ పీల్చాలి, గుండెంతా కూడా ఈ బరువెక్కుతుంది, కళ్ళమ్మట నీళ్లు వస్తుంటాయి, మా కన్నీళ్లు ఇంతే నాయన మా బతుకులనంటే, వెంటనే కళ్ళల్లో నీళ్లు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు వెంటనే అక్కడి నుంచి వెళ్లేలోపే ఆలోచించారు, ఈ భారతదేశంలో ఏ తల్లి వంట వండినా పేదింటిలో వంట వండేటప్పుడు కంట తడి రాకూడదు, ఆ తల్లి పంట పండాలి అని ఉచితంగా గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్లు 5,000 రూపాయలు విలువైనటువంటిది ప్రతి తల్లి దగ్గరికి చేరాలని ఇచ్చారు. ఇక్కడికి చాలా మంది ఇళ్లకు వెళ్ళాయి, కానీ చాలా మంది ఇళ్లకు చేరలేదు. కారణం కేసీఆర్ గారు దాన్ని తీసుకొని అందరికీ చేర్చలేదు. ముద్రా పథకం ద్వారా ముద్రా లోన్లు ఏవైతే మంజూరు చేసి నరేంద్ర మోడీ గారు, తల్లులు ఎవరైనా సరే స్వయంగా ఇంట్లో కుట్టు మిషన్లు పెట్టుకున్నా, లేదు చిన్న చిన్న కొట్లు దుకాణాలు పెట్టుకున్నా, పూలంగడి పెట్టుకున్నా, పళ్ళంగడి పెట్టుకున్నా, లేదా ఏదైనా తిండి పదార్థాలకు సంబంధించినటువంటి కొట్లు పెట్టుకున్నా 5,000 నుండి సుమారు 15,000 నుండి 50,000 వరకు లోన్లు నేరుగా మీ జమలో, మీ అకౌంట్లో మీకు జమ అయ్యేలాగా, మీ ఖాతాలో జమ అయ్యేలాగా వారు నేరుగా ఢిల్లీ నుంచి పంపుతున్నారు. ఆ ముద్రా లోన్లు కూడా తెలుసున్న వాళ్ళు కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. మీకు ఇక్కడ ఎవరైనా ఆ లోన్లు కావాలన్నా, మీ ఇంట్లో గ్యాస్ స్టవ్లు సిలిండర్లు కావాలన్నా మన కీర్తమ్మని అడగండి, అది ఎలా తెప్పించుకోవచ్చో. ఒక్క పైసా మీరు కీర్తమ్మకి ఇవ్వక్కర్లేదు. కీర్తమ్మ దగ్గర ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, కీర్తమ్మ వెనక జంగారెడ్డి గారు ఉన్నారు. మీ అందరికీ తెలుసు జంగారెడ్డి ఎలాంటి వ్యక్తో. 1967 నుంచి 72 మధ్యలో ఇక్కడ 100 గ్రామాలకి ఒంటి చేత్తో కరెంటు తీసుకొచ్చినటువంటి ఆయన పేరే కరెంటు జంగన్న అంటారు. ఇంత వయస్సు అయినా ఆయన భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకొని నడవలేని పరిస్థితుల్లో కూడా మెట్లెక్కి నడిచొచ్చి కీర్తమ్మ గెలవాలని ఆయన కోరుకుంటున్నారు. నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను, ఒక్క పైసా అవినీతి జరగకుండా, ఒక్క పైసా అంటే ఒక్క పైసా మీ కష్టార్జితాన్ని ఎవరు అకారణంగా దుర్మార్గంగా దోపిడీకి గురి కాకుండా ఈ భూపాలపల్లి నియోజకవర్గంలో 2 మిగతా నాయకులు ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక తల్లికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా స్థానాన్ని కేటాయించింది. మీ అందరి చేతుల్లో భారతీయ జనతా పార్టీ మా కీర్తమ్మని మీ చేతుల్లో పెడుతున్నాను. మా కీర్తమ్మ తల్లిని, బంగారు తల్లిని మీ చేతుల్లో పెడుతున్నాం. కీర్తమ్మని మీరు గెలిపించండి. ఒక స్త్రీమూర్తి, ఈ తల్లిని గెలిపించండి. మీకు ఏ లొల్లి లేకుండా చూస్తుంది ఈ తల్లి. మీకు నిజంగా ఈ తల్లి కావాలా, ఆ లొల్లి కావాలా మీరే అర్థం చేసుకోండి. తల్లి కావాలా, లొల్లి కావాలా? తల్లి కావాలా, లొల్లి కావాలా? కీర్తమ్మని మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించండి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసిన తర్వాత ఆవిడ్ని ఒక ఉన్నతమైన మినిస్టర్ పదవిలో మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఆవిడికి మినిస్ట్రీ పదవి కోసం నేను ఢిల్లీ దాకైనా వెళ్ళి, నాకేం అక్కర్లేదు, మా కీర్తమ్మని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టండి. ఈ భూపాలపల్లినే కాదు, వరంగల్ మొత్తాన్ని చక్రం తిప్పే కీర్తమ్మని చక్కగా ఆ స్థాయికి చూడాలని నేను కోరుకుంటాను. కీర్తమ్మ నిజంగా చెప్పాలి అనంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఒక దమ్మున్న నాయకురాలు, అద్భుతమైనటువంటి నాయకురాలు. కీర్తమ్మకి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్ ఎవరో కాదు, మీరే కీర్తమ్మ భవిష్యత్తు. అందుకే మా కీర్తమ్మ తల్లిని మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను. మీరందరూ ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 9 రోజులు ఆవిడ్ని మీరు కడుపులో పెట్టుకొని చూసుకుంటే రాబోయే 5 ఏళ్లు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది మన కీర్తమ్మ తల్లి. అలాగనే భూపాలపల్లికి అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరగాల్సి ఉంది. ఆవిడ కొట్లాడుతుంది, మీరు వింటున్నారు ఆవిడ మాట్లాడే మాటలు. ఆవిడ కొట్లాడుతుంది. భూపాలపల్లి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి కీర్తమ్మ దగ్గర శక్తి ఉంది. కీర్తమ్మ గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. నేను మళ్ళీ ఇప్పుడు వేరే నియోజకవర్గం వెళ్ళాలి, మహబూబ్ నగర్ జిల్లా వెళ్ళాలి. కాబట్టి నేను మళ్ళీ ఈ భూపాలపల్లి వస్తాను తప్పకుండా. ఈసారి కీర్తమ్మ గెలిచిన తర్వాత భూపాలపల్లి వచ్చి ఈ తల్లితో పాటు మనందరం పెద్ద విజయయాత్ర భూపాలపల్లిలో చేద్దాం. మీకు 5 సంవత్సరాలు ఇక్కడే భూపాలపల్లిలో మీ మధ్యలో తిరుగుతూ మీకోసరం ప్రతి పని, మాటిచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ
ఇక్కడ రైతులకు కాదు, విద్యార్థులకే కాదు, తల్లులకే కాదు, వెనకబడ్డటువంటి అన్ని కులాల వాళ్ళ విషయంలో కూడా. మొన్న ఈ మధ్య కేసీఆర్ గారు అన్నారు, నేను మైనారిటీలకి 12% రిజర్వేషన్లు ఇస్తానన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా వెంటనే ఉండి, అరే మనం ఎత్తుకోలేదని వాళ్ళు కూడా ఎత్తుకొని మేము 12% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఇద్దరు ఎంత ద్రోహం చేస్తున్నారు, పచ్చి దగా చేస్తున్నారని అంటే 12% మైనారిటీలకు ఇవ్వడం వల్ల బీసీలందరూ కూడా చిప్ప చేతిలో పట్టుకొని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తెలంగాణలో బీసీ సోదరులు తిప్పి తిప్పి వీళ్ళిద్దరిని కొట్టి తరివేయాలి. భారతీయ జనతా పార్టీని తీసుకురండి. అందుకే నన్ను ఒక ఆయన అడిగారు, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కదా అన్నారు. అది మీ అందరికీ తెలిసిన నిర్వచనమయ్యా. భారతీయ జనతా పార్టీ బీజేపీ వెనక మరో నిర్వచనం ఉంది. బి అంటే బడుగు బలహీన వర్గాల, జే అంటే జనతా, పి అంటే పార్టీ. బడుగు బలహీన వర్గాల జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పాను. అందుకనే దానికి సంకేతంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వెనకబడ్డటువంటి బీసీ కులానికి పూర్తిగా నాయకత్వం వహించి ఈ రోజు దేశం మొత్తాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలపగలిగారు. అంతేకాదు రాష్ట్రపతి, ఈ రోజు మనకున్నటువంటి రాష్ట్రపతి గారు పూర్తిగా వెనకబడ్డటువంటి కులం నుంచి తీసుకొచ్చి పెట్టారు. భారతీయ జనతా పార్టీ వెనకబడ్డ కులాలకి ఎంత గొప్ప ప్రాధాన్యం ఇస్తుందో మీరు చూడండి. వీళ్ళుండి వెనకబడ్డ కులాల తాలూకా రిజర్వేషన్లన్నీ పీక్కొని ఇంకా వాళ్ళకిస్తాం వీళ్ళకిస్తామని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు తెలంగాణలో ఆలోచించుకోవాలి. బీసీ సంఘాలన్నీ కట్టగట్టుకుని రేపు ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఓటుకెళ్ళి భారతీయ జనతా పార్టీ గుర్తు మీద వేయండి. ఈ గుర్తు మీది, ఈ స్థానం మీది. ఇది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీగా, ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పార్టీగా భారతీయ జనతా పార్టీ మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తుంది. నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకునే ముందు కీర్తి అమ్మతో చిన్న ప్రతిజ్ఞ చేయిస్తాను. ఆ ప్రతిజ్ఞ నేను ప్రతి చోట చేయిస్తున్నాను. మీరు కూడా ఆ ప్రతిజ్ఞను స్వీకరించండి. ఖచ్చితంగా ఆ ప్రతిజ్ఞకు తగ్గట్టుగానే మేము ప్రవర్తిస్తాం.